వెల్కమ్ టు టీసాట్ ఐఎమ్ నరేష్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియోలో మనము శాతవాహనుల యొక్క సమాజము, మతము, సాహిత్యపరమైన అంశాల గురించి మనం నేర్చుకుందాము. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయ పరిస్థితుల కంటే కూడా సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా మనము వీటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సాహిత్యం పైన కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. రైట్, ఇక మత పరిస్థితులు చూసినట్లయితే రైట్, శాతవాహన రాజులు వైదిక మతాన్ని అనుసరించి వైదిక మత ఉద్ధరణ చేయడం జరిగింది. రైట్, మనకి బౌద్ధ మతం పుట్టిన దగ్గర నుంచి మౌర్యుల పతనం వరకు కూడా బౌద్ధ మతం చాలా స్ట్రాంగ్గా ఉంది, జైన మతం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ యొక్క పుష్యమిత్తులు, శుంగుడు కాలం నుంచి వైదిక మతం అభివృద్ధి చెందింది. శాతవాహనులు కూడా వైదిక మతాన్ని ప్రోత్సహించారు, పెంచారని చెప్పాల్సి ఉంటుంది. మొదటి శాతకర్ణి అనేక యజ్ఞయాగాలు చేసి బ్రాహ్మణులకు భూదానాలు చేయడం జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి బ్రాహ్మణ మతాన్ని ప్రోత్సహించి ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ వంటి పదాలను బిరుదులుగా ఉపయోగించుకోవడం జరిగింది. వేదాశ్రీ, యజ్ఞాశ్రీ పేర్లు మనకి వైదిక మతాభిమానాన్ని సూచిస్తాయి. నానాఘాట్ శాసనంలో పేర్కొన్న దేవతలు చూసినట్లయితే ఇంద్రుడు, సంకర్షణ, వాసుదేవ, చంద్ర, సూర్య, యమ, వరుణ. మనకి ఇంద్ర అంటే తెలుసు, సంకర్షణ అంటే బలరాముడు. మనకి ఉత్తర భారతీయులు బలరామ అనే ప్లేస్లో సంకర్షణ అని చెప్పేసి చెప్తారు, సంకర్షణ అని చెప్తారు. అటు వాసుదేవ, చంద్ర, సూర్య, యమ, వరుణ దేవతలు మనకి కనిపిస్తున్నారు. అటు పౌరాణిక మతము వైదిక మతం స్థానంలో ఉంది. అంటే వేదాలకు ప్రాధాన్యత తగ్గి పురాణాలకు ప్రాధాన్యత పెరిగింది. పురాణాల ఆధార మతమే పౌరాణిక మతం అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, శైవ వైష్ణవ ప్రజల్లో వ్యాప్తి చెందాయి. శివకేశవులని పూజించడం ప్రారంభమైంది. గాథా సప్తశతి పశుపతి, రుద్ర, గణపతి, గౌరీ, పార్వతి మొదలైన శైవ దేవతలను పేర్కొనడం జరిగింది. మనకి గాథా సప్తశతి చూసినట్లయితే మొదటి పద్యము శివుని ప్రార్థనతో ప్రారంభమైతే చివరి పద్యము పార్వతి ప్రార్థనతో ముగుస్తుంది. అంటే వైదిక దేవతలు, పురాణ దేవతలు ఇక్కడ ఉన్నారు. రైట్, మనకి పశుపతి, రుద్ర, గణపతి, గౌరీ, పార్వతి ఇటువంటి పదాలు ఉన్నాయి. సో శైవ మతం చాలా పాపులర్గా ఉందని మనకు అర్థమవుతూ ఉంది. రైట్, లీలావతి కావ్యం చూసినట్లయితే సప్త గోదావరి భీమేశ్వర స్వామి చెందినటువంటి శైవ తీర్థం అని, అక్కడ ఆయనకు కనక దేవాలయం ఉందని, పాశుపత మఠం కూడా ఉందని పేర్కొనడం జరిగింది. రైట్, వాసుదేవుడు, కృష్ణుడు రైట్ ప్రధాన దైవం గల వైష్ణవ మతం. దీన్నే భాగవత మతం అన్నారు, భాగవత మతము. రైట్, వాసుదేవ కృష్ణుడిని భాగవత మతంలో పూజించే వాళ్ళు గుప్తుల కాలం వరకు కూడా. గుప్తుల కాలంలో భాగవత మతం వైష్ణవ మతంలో విలీనమైంది. రైట్, ఈ భాగవత మతం అనేది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి మొదటి కృష్ణుడి కాలంలో మనకు వచ్చిందని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గాథా సప్తశతిలో కృష్ణుడిని మద మధునుడని, దామోదరుడని పేర్కొనడం జరిగింది. రైట్, అలాగే మధుర భక్తికి ప్రతీకగా నిలిచిన రాధను భారతీయ సాహిత్యంలోకి తీసుకొచ్చిన మొదటి గ్రంథం అంటే గాథా సప్తశతి. గాథా సప్తశతిలోనే తొలిసారిగా రాధ అనే క్యారెక్టర్ని తీసుకొచ్చారు. శ్రీకృష్ణుడి పట్ల మధురమైన భక్తిని వ్యక్తం చేసే క్యారెక్టర్ అన్నమాట. మనకి మొదటిసారి ఎక్కడ ఏ గ్రంథంలో ఉందయ్యా అంటే గాథా సప్తశతి అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఇక జైన మతం చూసినట్లయితే జైన మతము తెలంగాణలో చాలా ప్రబలంగా ఉండేది. మొదటి జైన మత తీర్థంకరుడైన ఋషభనాథుడు వారణాసి యొక్క రాజు. ఇతని తర్వాత అతని పెద్ద కుమారుడు ఉత్తముడు కాశీకి రాజుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, పెద్ద కుమారుడు ఉత్తముడు కాశీకి రాజుగా ఉన్నాడు. రెండవ కుమారుడు బాహుబలి అస్మక యొక్క పాలకుడు అని చెప్పాల్సి ఉంటుంది. అస్మక బోధన్. రైట్, దాని యొక్క పాత పేరు ఏం చెప్పుకున్నామండి, పోతన అని చెప్పుకున్నాం. దాన్నే తర్వాత కాలంలో పౌదన్యాపురం అని కూడా చెప్పుకున్నాము. రైట్, జైన మత గ్రంథాల ప్రకారం బాహుబలి లేదా గోమటేశ్వరుడు. ఈ బాహుబలికే మరి ఒక పేరు గోమటేశ్వర. ఈ గోమటేశ్వరుడు రైట్, ఇతను అస్మక యొక్క రాజు, మన తెలంగాణ యొక్క రాజుగా చెప్పాల్సి ఉంటుంది. అనేక బాహుబలి విగ్రహాలు లేదా గోమటేశ్వర విగ్రహాలు బోధన అడవుల్లో మనకు దొరికాయి. రైట్, జైన తీర్థంకర్లో పదవాడైన శీతలనాథుడు జన్మస్థలం భద్రాచలం అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, భద్రాచలం రైట్ కొత్త జిల్లా ప్రకారం అయితే భద్రాద్రి కొత్తగూడెం. రైట్, పాత జిల్లా ఖమ్మం జిల్లా అయినట్లయితే కొత్త జిల్లా ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పాల్సి ఉంటుంది. భద్రాచలం
భద్రాచలం పాత పేరు బాదలాపూర్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్ అశోకుడి మనవడైనటువంటి సంప్రతి అమరావతి దగ్గర గల వడ్డెమాను కొండపై జైన విహారాన్ని నిర్మించడం జరిగింది. రైట్ జైన విహారం కట్టింది ఎవరయ్యా అంటే సంప్రతి. ఎవరైనా అశోకుడి యొక్క మనవడు, ఇతన్ని జైన అశోక అంటాం. సంప్రతిని ఏమంటాం? జైన అశోక అంటాము. వడ్డెమాను కొండపైన జైన విహారాన్ని నిర్మించాడు, లేదా దీన్నే జైన బసది అని కూడా అంటాము. రైట్ మనకి బసది అంటే జైనుల యొక్క విశ్రాంతి గృహాలు అని చెప్పాల్సి ఉంటుంది. సో ఈ యొక్క సంప్రతి యొక్క పేరేంటయ్యా అంటే జైన అశోక అని చెప్పాల్సి ఉంటుంది. కళింగ కారవేలుడు మహామేఘవాహన విహారం నిర్మించాడని ఇటీవల దొరికిన శాసనాల వల్ల తెలుస్తుంది. మహామేఘవాహన విహారము. రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు కూడా మొదట జైన మతాభిమాని. అతని నాణ్యాలు మునులగుట్ట దగ్గర దొరికాయండి. రైట్ మనకు మునులగుట్ట జగిత్యాల జిల్లా. రైట్ శ్రీముఖుడి యొక్క నాణ్యాలు. రైట్ ఇతను జైన మతస్థుడు. రైట్ అతని నాణ్యాలు ఎక్కడ దొరికాయి? మునులగుట్ట. రైట్ గుంటుపల్లి గుహలు జైనులవని అక్కడ దొరికిన కారవేలుని శాసనం ద్వారా తెలుస్తుంది. కళింగ కారవేలుడు జైన మతాన్ని ప్రచారం చేశాడు. రైట్ ఇతన్ని భిక్షురాజు అని కూడా పిలవడం జరిగింది. కళింగ కారవేలుడు జైన మత రాజు. రైట్ ఇతను మగధపై దాడి చేసి పాటలీపుత్రం నుండి జైన తీర్థంకరుల విగ్రహాలను తీసుకొచ్చేసి రైట్ కళింగ నగర్లో చాలా గొప్ప జైన ఉత్సవాలను నిర్వహించినట్టుగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి శతాబ్దంలో సుప్రసిద్ధ జైనాచార్యుడు కొండకుందాచార్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొనకండ్ల అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను. రైట్ తెలుగు వ్యక్తి ఇతను. గుంతకల్లు దగ్గర ఉండి కొనకండ్ల గ్రామానికి చెందిన వ్యక్తి. రైట్ ఇతను కొండకుందాచార్య. రైట్ ఈయన అసలు పేరు వచ్చేసి పద్మనంది భట్టారకుడు. రైట్ ఇతను జైన మతంలో సరస్వతి గచ్చను ప్రారంభించాడు. గచ్చలు అంటే జైన మతంలోని విద్యా కేంద్రాలని చెప్పాల్సి ఉంటుంది. రైట్ జైన మతంలోని విద్యా కేంద్రాలను గచ్చలు అంటారు. మనకి జైన మతంలోను వైదిక మతంలోను ఒకే రకమైన దేవతలు ఉన్నారు. సరస్వతి, లక్ష్మి, రైట్ పద్మావతి. మనకు జైన మతంలో ఇటువంటి పేర్లే ఉన్నాయి, వైదిక మతంలో కూడా ఇటువంటి పేర్లే ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి. అందువల్లనే జైన మతం అంత పాపులర్ కాలేదన్నమాట. ఈయన రచించిన గ్రంథం సమయసారం శ్వేతాంబర్లకు దిగంబర్లకు అత్యంత ముఖ్యమైనది. రైట్ కొండకుందాచార్యుడి గ్రంథం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జైన మతానికి ఇద్దరికి మనకు జైన మతంలో రెండు పెద్ద వర్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం. దిగంబర మతం, శ్వేతాంబర జైన మతము. ఈ సమయసారం అనే గ్రంథాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్ ఇతను తెలుగువాడు కొండకుందాచార్యుడు. రైట్ మనకి ఈ యుగంలో జైనులు వెంకటతాటిపురి అనే ప్రదేశంలో జైన సమావేశం నిర్వహించారని జైన సాహిత్యం ద్వారా తెలుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ బౌద్ధ మతం గురించి చూసినట్లయితే శాతవాహన చక్రవర్తులు బౌద్ధాన్ని ఆదరించలేదు, కానీ ఒక ప్రజా ఉద్యమం లాగా వచ్చింది. ప్రజలందరూ కూడా బౌద్ధ మతాన్ని పోషించారు. శాతవాహన రాణులు, వర్తకులు లేదా వైశ్యులు, సామాన్య ప్రజానికము బౌద్ధ మతాన్ని పోషించారు. స్తూపాలు, చైత్యాలు, విహారాలను నిర్మించడం జరిగింది. రాజులు వైదిక మతమే, కానీ రాణులు, శాతవాహన రాణులు దేవి నాగానిక, గౌతమి బాలశ్రీ, రాణి వాసిష్ఠి వీళ్ళంతా కూడా బౌద్ధ సన్యాసుల కోసం గుహలు కట్టించి గుహలని దానం చేయడం జరిగిందనమాట. ఈవెన్ మొదటి కృష్ణుడు శ్రీముఖుడి యొక్క సోదరుడు నాసిక్ కన్హేరిలో విహారాలు కట్టించి ఆ విహారాలని రైట్ చైత్యాలని బౌద్ధ సన్యాసులకు దానం చేశాడు. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్ ఈ ప్రజాభిమానం చూసిన చక్రవర్తులు బౌద్ధ మతం పట్ల సహనం వహించారు. రైట్ పరమత సహనం కలిగిన రాజులు ఈ శాతవాహనులు. గౌతమీపుత్ర శాతకర్ణి, అతని కుమారుడు పులోమావి బౌద్ధులకు దాన ధర్మాలు చేయడం జరిగింది. గౌతమీపుత్ర శాతకర్ణి 100 నివర్తనాల భూములను 100 నివర్తనాల భూమిని రైట్ బౌద్ధ సన్యాసులకి దానం చేయడం జరిగింది. నివర్తనము అంటే 1.5 ఎకర్, 1.5 ఎకరము అంటే 150 ఎకరాల భూమిని బౌద్ధ సన్యాసులకి దానం చేశాడు గౌతమీపుత్ర శాతకర్ణి. ధాన్యకటకము మహాసాంఘిక కేంద్రమైంది. అమరావతి శాసనంలో చైత్యకుల గురించి సమాచారం మనకు చెప్పబడి ఉంది. రైట్ చైత్యకవాద స్థాపకుడు మహదేవ భిక్షు అని చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రాలో ప్రథమ బౌద్ధాచార్యుడు.
అంటే అశోకుడి కోరిక మేరకు దక్షిణ భారతదేశానికి వచ్చేసి అమరావతి స్తూపాన్ని మొదట ప్రారంభించింది మహదేవ భిక్షు అని చెప్పేసి రైట్ మౌర్యుల యొక్క చారిత్ర గ్రంథాల్లో మనకు తెలుస్తూ ఉంది. రైట్ మనకి చైత్యకవాద శాఖలు మనకు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అనేక చైత్యక బ్రాంచ్లు ఏర్పడ్డాయి. రాజుగిరిక, సిద్ధార్థక, రైట్ మనకి అపరాశైల, వినయశైల ఇట్లా ఏర్పడ్డాయి. వాటికి మూలము మహదేవ భిక్షు అని చెప్పాల్సి ఉంటుంది. తెలుగు ప్రాంతంలో మొదటి లేదా ప్రథమ బౌద్ధాచార్యుడు మహదేవ భిక్షు. బుద్ధుణ్ణి మొదటిసారిగా చైత్యకులు లోకోత్తర గుణాలను ఆపాదించారు. రైట్ అంటే చైత్యకులే తొలిసారిగా బుద్ధుణ్ణి దేవునిగా పూజించడం జరిగింది. రైట్ విగ్రహాల రూపంలో పూజించడం జరిగింది. రైట్ మనకు ప్రపంచంలో విగ్రహారాధన పరిశీలించినట్లయితే విగ్రహాల రూపంలో దేవుణ్ణి పూజించిన మొదటి వ్యక్తులు చైత్యకులు అని చెప్పాలి. రైట్ మొదట పూజించబడ్డ వ్యక్తి గౌతమ బుద్ధుడు అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ ఇతర మతాల్లో ఈ యొక్క విగ్రహారాధన కనిపించదు. తర్వాత కాలంలో అనేక మతాల్లోకి విగ్రహారాధన కనిపిస్తూ ఉంది. మొదట ప్రారంభమైంది మహాయాన బౌద్ధ మతమే. ఆ మహాయాన బౌద్ధ మతంలో భాగమే చైత్యకవాదము. ఆ చైత్యకవాదం ప్రారంభకుడు మహదేవ భిక్షు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ చైత్యకులు బుద్ధుణ్ణి జీవిత కట్టాలకు సంబంధించిన చిహ్నాలను పూజిస్తారు. అంటే పంచమహాకళ్యాణాలని పూజిస్తారు. పుట్టుక, తామర పువ్వు, రైట్ ఇంటి నుంచి వెళ్ళిపోవడము, గుర్రము, అలాగే సంబోధి, జ్ఞానోదయం కలుగుట, రావి చెట్టు, అలాగే ధర్మచక్ర పరివర్తన, 8 అడ్డగీతల చక్రము, మహాపరినిర్వాణ స్తూప, ఈ 5 ముఖ్యమైన చిహ్నాలుగా భావించాల్సి ఉంటుంది. రైట్ ఇక మహాసాంఘిక చైత్యక సిద్ధాంతాలే కాలక్రమంలో మహాయాన బౌద్ధ మతాన్ని దారితీశాయి. ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి ప్రజ్ఞాపారమిత శాస్త్రము రైట్ మహాయాన బౌద్ధ మతానికి ప్రామాణిక గ్రంథంగా చెప్పాల్సి ఉంటుంది. రైట్ ఆచార్య నాగార్జున చూసినట్లయితే లంకావతార సూత్ర అనే గ్రంథాన్ని అనుసరించి నాగార్జున కొండ దగ్గర గల వేదలి అనేటువంటి ప్రాంతంలో ఆచార్య నాగార్జునుడు జన్మించాడు. అంటే ఆచార్య నాగార్జునుడు తెలుగువాడని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లంకావతార సూత్ర ఈ గ్రంథం ప్రకారము నాగార్జున కొండ దగ్గర ఉన్నటువంటి వేదలి అనే ప్రాంతంలో జన్మించాడు. అంటే ఆచార్య నాగార్జునుడు తెలుగువాడని చెప్పుకోవడానికి మనం ఎంతో గర్వపడాల్సి ఉంటుంది. ఇతడు మాధ్యమికవాదము, శూన్యవాద సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. ఇతన్ని గతితార్కిక చక్రవర్తి అంటారు. గతితార్కిక చక్రవర్తి అంటారు. ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. రైట్ ఇండియన్ ఐన్స్టీన్, గతితార్కిక చక్రవర్తి, అలాగే రెండవ బుద్ధుడు అని కూడా పిలవడం జరుగుతుంది. రెండవ బుద్ధుడు గౌతమ బుద్ధుడు తర్వాత అతనంతా గొప్పగా బౌద్ధ మతాన్ని విశ్లేషించి ప్రజలకు అర్థం చేసిన వ్యక్తి ఆచార్య నాగార్జున చెప్పాల్సి ఉంటుంది. రెండవ బుద్ధుడు మనకి చైనా కానీ, జపాన్ కానీ, కొరియా దేశాలు పరిశీలించినట్లయితే బుద్ధుడి విగ్రహం వెనకాలే ఆచార్య నాగార్జున విగ్రహం పెడతారు. మహాయాన బౌద్ధ మతానికి బుద్ధుడి వంటి వాడు అని చెప్తారు. మహాయాన బౌద్ధ మతానికి బుద్ధుడి వంటి వారు ఆచార్య నాగార్జునుడు. ఇతని యొక్క శూన్యవాదమే, మాధ్యమికవాదమే చాలా గొప్పగా ఆసియా ఖండమంతా విస్తరించడానికి కారణమైంది ఈ యొక్క బౌద్ధ మతము. ఆచార్య నాగార్జునుడి వల్లనే ఈయన సిద్ధాంతాల వల్ల ఆసియా ఖండమంతా కూడా మనకు బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం జరిగింది. రెండవ బుద్ధుడు అని చెప్పేసి చెప్తాము. ఇతన్ని కూడా బుద్ధుడి తర్వాత పూజించడం జరుగుతుంది. బుద్ధుడు ఫస్ట్ ప్లేస్ తర్వాత ఆచార్య నాగార్జున్ని పూజించడం జరుగుతుంది. ఇతని విగ్రహాలు చైనా, జపాన్, కొరియా బౌద్ధ ఆశ్రమాల్లో మనకు కనిపిస్తాయి. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీనని చెప్పాల్సి ఉంటుంది. ఇతను యజ్ఞశ్రీ శాతకర్ణి రైట్ మనకి ఆచార్య నాగార్జునుడి కొరకు యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీ పర్వతంలో మహాచైత్యము, మహావిహారాలను నిర్మించాడు. రోమన్ ఇంజనీర్లు మనకి ఇక్కడ మహాచైత్యాన్ని విహారాలు నిర్మించాడు. పారావత విహారం ఇక్కడ మనకు ప్రధానంగా చూసినట్లయితే యాంప్లీ థియేటర్, ధ్వని విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి అంటాం. యాంపీ థియేటర్ మనకి గ్రీకు రిలేటెడ్ సినిమాలు చూసినట్లయితే మనకు పెద్ద స్టేడియంస్ కనిపిస్తాయి. మధ్యలో కింద కూర్చొని కింద నిలబడి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. పైన
పైన కూర్చున్న వాళ్ళకు కూడా సేమ్ ఫ్రీక్వెన్సీతో వినిపిస్తుంది. దాన్నే ధ్వని విజ్ఞాన కేంద్రం అంటున్నాము. నవడేస్ మనకి స్పీకర్లు ఉన్నాయి, మైక్లు ఉన్నాయి. మైక్ల ద్వారా మాట్లాడితే స్పీకర్ల ద్వారా అందరికీ వినిపిస్తుంది, ఎంత పెద్ద స్టేడియం అయినా. అయితే ఈ యొక్క గ్రీకులు, రోమన్లు యాంపీ థియేటర్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఎటువంటి మైకులు లేకుండా, ఎటువంటి స్పీకర్లు లేకుండా చాలా చక్కగా వినిపించే విధంగా ధ్వని విజ్ఞాన కేంద్రం నిర్మించుకున్నారు నాగార్జున కొండ వద్ద. అయితే మనకు నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆ నీటిలో మునిగిపోయిందండి యాంపీ థియేటర్. సో అనుపు అనే ప్రాంతంలో సేమ్ మనకి రీకన్స్ట్రక్ట్ చేశారు. నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనం అనుపు అనే ప్రాంతంకి వెళ్ళినట్లయితే ఇది మనకు నాగార్జున కొండ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ నాగార్జున కొండ యూనివర్సిటీని యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చేసి మళ్ళీ ఒక మోడల్లో కన్స్ట్రక్ట్ చేశారు. మనం అక్కడ ఎలా ఉంది అనే దాన్ని మనం అక్కడ చూడొచ్చు. ఓపెన్ మ్యూజియం అన్నమాట. అనుపు అనేది మనకి నాగార్జున కొండ లేదా నాగార్జున సాగర్ డ్యామ్కి దగ్గరగా ఉంటుంది. ధ్వని విజ్ఞాన కేంద్రాన్ని కూడా ఇక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే ఆ డ్యామ్ వల్ల మునిగిపోయింది కాబట్టి. ఆచార్య నాగార్జునుడు ధాన్యాకటక మహాచైత్యానికి శిలా ప్రాకారాన్ని నిర్మించినట్లుగా టిబెటన్ సాహిత్యం వల్ల తెలుస్తూ ఉంది. ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రముఖ గ్రంథము ఈ సృహుల్లేఖ. ఈ గ్రంథము యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితం ఇవ్వడం జరిగింది. మనకి నాగార్జునుని బిడుదల చూసినట్లయితే రెండవ బుద్ధుడు, ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పాల్సి ఉంటుంది. మనకి గతితార్కిక చక్రవర్తి, ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్, ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. విద్యా సాహిత్యము, విద్యా భాషా రంగాల్లో విశేషమైన కృషి జరిగింది. రాజులు గురుకులాలను స్థాపించడం జరిగింది. వాటిలో అర్థశాస్త్రము, తర్కము, వ్యాకరణము, సంగీతము, వేదాంతము, జ్యోతిష్యము, రాజనీతి శాస్త్రాలని బోధించడం జరిగింది. నాగార్జున కొండ ధాన్యాకటకంలో గొప్ప విశ్వవిద్యాలయాలు ఉండేవి. ప్రపంచ నలుమూలల నుండి విద్యార్థులు వచ్చేవాళ్ళు. ధాన్యాకటక విశ్వవిద్యాలయం నమూనాలోనే లాసా టిబెట్ రాజధాని లాసాలోని విశ్వవిద్యాలయం నిర్మించబడిందని టిబెట్లో ప్రచారం ఉన్నది. ధాన్యాకటకంలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని బేస్ చేసుకొని లాసా టిబెట్ రాజధానిలో ఒక విశ్వవిద్యాలయము, బౌద్ధ విశ్వవిద్యాలయం ప్రారంభమైందని చెప్పేసి రాస్తారు. ఆచార్య నాగార్జునుడు శ్రీపర్వతంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పరిచినాడని పాహియాన్ రచన వల్ల తెలుస్తుంది. నాగార్జునుడు శ్రేయోరాజ్య సిద్ధాంతాన్ని తన రత్నావళి రాజపరికథలో పేర్కొనడం జరిగింది. ఇతను రచించిన సృహుల్లేఖను విద్యార్థులు కంఠస్థం చేసేవారని ఇత్సింగ్ చెప్పడం జరిగింది. ఇత్సింగ్ ఏమన్నాడు? ఆచార్య నాగార్జున రాసిన గ్రంథము సృహుల్లేఖ, ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని కంఠస్థం చేయాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. అది పాస్ అయితేనే వాళ్ళు ఎడ్యుకేషన్ పూర్తయినట్టు, అది రాకపోతే మళ్ళీ చదవాల్సి ఉంటుంది. ఆ సృహుల్లేఖ మర్చిపోకూడదు, అంతా ఇంపార్టెంట్, కంపల్సరీ సబ్జెక్ట్ అన్నమాట. శాతవాహనుల రాజభాషగా ప్రాకృతాన్ని కొనసాగించారు. వీరి శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. హాలుడు స్వయంగా కవి, ఆయన కవిరాజు, కవివత్సల అనే బిరుదులు ఉండేవి. కవిరాజు, కవివత్సలుడు. 700 శృంగార గాథలను గాథా సప్తశతి అనే గ్రంథంలో రాయడం జరిగింది. అయితే మనకి ఈ హాలుడు గాథా సప్తశతిలో ఏ భాష ఉపయోగించాడయ్యా అంటే మహారాష్ట్రీ ప్రాకృతం అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రాకృతంలో మహారాష్ట్రలో మాట్లాడే ప్రాకృతము మహారాష్ట్రీ ప్రాకృతం అని గుర్తుపెట్టుకోవాలి. గాథా సప్తశతి వల్ల బోధిస్వ, చుల్లువ, అమరరాజా, కుమరే, మకరంద సేన, శ్రీరాజ, రేవ, మాధవి, అనులక్ష్మి మొదలగు ప్రాకృత కవులు, కవయిత్తులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ గ్రంథంలో ప్రకృతి శోభ, గ్రామీణ వాతావరణం, శివపార్వతులు, లక్ష్మీనారాయణ గురించి వర్ణించడం జరిగింది. అలాగే పైశాచీ భాష, ఈ పైశాచీ భాషలో గుణాఢ్యుడు బృహత్ కథను రచించాడు. ఇది రామాయణానికి సమకాలీన గ్రంథంగా చెప్పాలి. ఇందులో అనేక శివుని కథలు ఉన్నాయన్నమాట. అనేకమైన శివుడి కథలు మనకి యొక్క బృహత్ కథలో కనిపిస్తాయి.
రైట్. మనకి ఇందులో హీరో వచ్చేసి కుబేరుడు. అనేక శివ కథలు రాయడం జరిగింది. పైశాచీ భాష కాబట్టి ఎవరూ అంగీకరించకపోవడంతో ఇతను విపరీతమైన కోపంతో ఆ బుక్ని తగలబెట్టేశాడు. అయితే గుర్తు తెలియని రాజు ఆ యొక్క బుక్ని కాపాడాడు. ఒకే ఒక చాప్టర్ మాత్రమే మనకు దొరికింది. ఆ చాప్టర్నే మనం లంబకం అని చెప్పేసి అంటాము. ఒకే ఒక లంబకము దొరికింది. దీన్ని బేస్ చేసుకొని సోమదేవసూరి కథా సరిస్సాగరం రాశాడు. క్షేమేంద్రుడు బృహత్కథా మంజరి రాశాడు. బుధస్వామి బృహత్కథా శ్లోక సంగ్రహం అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. రైట్. బృహత్కథ ఆధారంగా రాయబడ్డ గ్రంథాల్లో సోమదేవసూరి కథా సరిస్సాగరం, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరి, బుధస్వామి బృహత్కథా శ్లోక సంగ్రహము, వరహామిహిరుడు బృహత్ సంహిత అనేటువంటి గ్రంథాలు రాయడం జరిగింది. ఈ కాలంలో శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనేటువంటి సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. రైట్. ఆచార్య నాగార్జుని గ్రంథాలన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. ఈ కాలంలో ప్రాకృత భాష ప్రాధాన్యాన్ని కోల్పోయి ఆ స్థానంలో సంస్కృత భాష ఆక్రమించింది. బౌద్ధులు తమ రచనలో సంస్కృత భాష ఉపయోగించారు. దేశీ అనే మరి ఒక భాష ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మనకు బృహత్కథ ద్వారా దేశీ అనే భాష ఉన్నట్లు తెలుస్తూ ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి కాలం నుండి శాతవాహనులు వెండి నాణాలపై ప్రాకృతము, దేశీ అనే రెండు భాషలు ఉండేవి. దేశీ సామాన్య ప్రజల భాష. శాతవాహన రాజుల్లోని పులోమావి పేరు దేశీ పదమే. మనకి అత్త, పొట్ట, వాలుగా, పిల్ల, పంది, అద్దం, తీరదు, కుసుమ, వేంట, తుప్ప మొదలగునవి తెలుగు పదాలు. ఇవన్నీ కూడా తెలుగు పదాలు. గాథా సప్తశతిలో 40 వరకు తెలుగు పదాలు ఉన్నాయి. హాలుని కాలం నుంచి గాథా అనేటువంటి చందో రూపం అనేది వృద్ధి చెందింది. ఇక ఫైనల్గా వాస్తుశిల్పాల విషయంకి వచ్చినట్లయితే హాలుడి గాథా సప్తశతిలో గౌరీ, గణపతి, ఇంద్ర మొదలైనటువంటి దేవతలు ఉన్నారు. మనకి గుడిమల్లం చూసినట్లయితే ఇది శాతవాహన కాలానికి చెందినటువంటి శివలింగం అన్నమాట. పల్లవుల కాలంలో పరశురామేశ్వర ఆలయం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కానీ అందులో ఉన్న శివలింగము రైట్ శాతవాహన కాలానిగా గుర్తుపెట్టుకోవాలి. మనకి లింగ రూపం కనిపిస్తుంది. దానిపైనే ప్రధానంగా రుద్రుణ్ణి చెక్కబడి ఉంది. రుద్రుడి కింద మనకు నంది కూడా కనిపిస్తుంది. ఈ యొక్క గుడిమల్లంలో ఇక్కడ నరమేధం చేసినట్లు, నరబలి ఇచ్చినట్టు మనకి గాథా సప్తశతిలో రాయడం జరిగింది. బౌద్ధ నిర్మాణాల్లో ముఖ్యమైనది స్తూపము, చైత్యము, విహారాలు. రైట్. బుద్ధుడు యొక్క లేదా ప్రముఖ బౌద్ధాచార్యుల శరీరాలపైన నిర్మించబడ్డ స్తూపాలు. రైట్. కేట్సా, నాసిక్, కన్హేరి, కార్లేలో చైత్య గుహాలు ఉన్నాయి. శాలిహుండం, గుంటుపల్లి, నాగానకొండ, రామతీర్థం మొదలైన చోట ఇటుకలతో నిర్మించబడ్డ చైత్యాలయాలు ఉన్నాయి. శాలిహుండం, గుంటుపల్లి, నాగానకొండ, రామతీర్థం అనేది ఇటుకలతో నిర్మించబడ్డ చైత్యాలయాలు. మనకి కన్హేరి ఈ ప్రాంతం చూసినది రాళ్లతో కట్టబడింది. కొండలలో చైత్యాలయాలు కట్టబడ్డాయి. రైట్. చైత్యాలయాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. చైత్యం అంటే ఏం చెప్పుకున్నామండి? రైట్. బౌద్ధ మతస్థుల యొక్క చైత్యం అంటే బౌద్ధ మతస్థుల యొక్క దేవాలయాలు. విహారాలు అంటే బౌద్ధ మతస్థుల యొక్క విశ్రాంతి గృహాలు. బౌద్ధ భిక్షువులు ఉండడానికి ఉద్దేశించబడినవే విహారాలు. గుంటుపల్లిలో గుహా విహారాలు ఉన్నాయి. ఇవి చతురస్రాకారం నిర్మించబడ్డాయి. ఒకే ఆవరణలో స్తూపము, చైత్యము, విహారము, విద్యా కేంద్రం ఉంటే దాన్ని సంఘారామం అంటారు లేదా ఆరామం అంటారు. ఆరామము అన్నా సంఘారామం అన్నా ఒకటే. ఒకే దగ్గర స్తూపము, చైత్యము, విహారము, విద్యా కేంద్రము మనకి ముఖ్యమైనవి. రామతీర్థం, నాగార్జునకొండ, శాలిహుండం మొదలైన చోట్ల ఇటుకలతో నిర్మించబడ్డ విహారాలు ఉన్నాయి. హుయాన్సాంగ్ ఏమంటే ఆంధ్రదేశంలో 40 సంఘారామాలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతంపై 7 అంతస్తుల విహారం నిర్మించాడని, అందులో 1500 గదులున్నాయని పాహియాన్ తన రచనల ద్వారా తెలుస్తూ ఉంది. కోటిలింగాల 1980లో జగిత్యాల జిల్లా కోటిలింగాల వద్ద జరిగిన తవ్వకాల్లో దొరికిన నాణ్యాలు తెలంగాణ చరిత్రకు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రచారం చేశాయని చెప్పాల్సి ఉంటుంది. శాతవాహన మూల పురుషుడు శ్రీముఖుడని అతడు ఇప్పటి జగిత్యాల జిల్లా కోటిలింగాల రాజధానిగా చేసుకొని తన సామ్రాజ్యాన్ని పాలించాడని, ఇక్కడి నుంచే సామ్రాజ్యాన్ని పైఠాన్ వరకు విస్తరించాడని ఆధారాలు కనిపిస్తున్నాయి.
రైట్, ఇక్కడ దొవ్విన తవ్వకాల్లో శాతవాహన పొరల కంటే కింది పొరల్లో తొలిసారిగా శాతవాహనుల కంటే ముందు పాలించినటువంటి రాజుల నాణ్యాలు శాసనాలు దొరికాయి. ఇందులో గోబదుడు అనేటువంటి రాజుకు చెందిన 15 నాణ్యాలు, నారణకు చెందిన 3 నాణ్యాలు, కంవాయకు చెందిన 4 నాణ్యాలు, సమగోపకు చెందినటువంటి 39 నాణ్యాలు మనకు లభించాయి. రైట్, ఈ నాణ్యాలపై రానో, గో బదస, సిరి నరనాస, కంవాయ సిరిస, రనో సమగోపన ఇవన్నీ కూడా మనకి బ్రాహ్మీ అక్షరాల్లో శాసనాలు అనేవి లభించాయి. ఈ నాణ్యాలపైన శాసనాల ద్వారా శాతవాహనుల కంటే ముందున్న 200 సంవత్సరాల్లో కోటిలింగాల ప్రాంతాన్ని స్థానిక రాజులు పాలించారని, రైట్, శాతవాహన రాజు అనేటువంటి శ్రీముఖుడు సమగోపుడి యొక్క ఆస్థానంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అని చెప్పి దామే రాజారెడ్డి తెలపడం జరిగింది. ఇక్కడ విద్యాంక నాణాలు కూడా దొరికాయండి. రైట్, ఇక్కడ ఇసుక రాతి స్తంభంపై బ్రాహ్మీ లిపిలో నాగ గోపినీయక అని ఉంది. ఇక్కడ సమీపంలో మునులగుట్టపై జైనుల శిలాచ్ఛాదనలు కనుగొన్నారు. రైట్, కోటిలింగాల్లో ఉన్న కోట 4వ శతాబ్దంలో నిర్మించబడిందని ఈ కోట లోపల జరిగిన తవ్వకాల్లో బౌద్ధ స్తూపాలు రైట్ తెలుస్తుంది. కొండాపూర్ మనకు సంగారెడ్డి జిల్లాలో శాతవాహనుల కంటే ముందే ఉంది. అసికా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు చెందినటువంటి రాజధానిగా ఉండేది. రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్యానికి రైట్ దక్షిణాదిన ఇది ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ టైబీరియస్ కైజర్ యొక్క చిహ్నం గల రోమన్ నాణెము కంఠాహారంగా దొరికింది. శాతవాహనులకు చెందినటువంటి 4000 నాణ్యాలు ఇక్కడ లభించాయి. కొండాపూర్ను శాతవాహనుల యొక్క టంకశాల నగరంగా ఉండేది. టంకశాల అంటే ముద్రణ, రైట్, నాణ్యాలు ముద్రించే ప్రాంతాన్ని టంకశాల ప్రాంతం అంటారు. అలాగే శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్థావరాలు చూసినట్లయితే తెలంగాణలోని శాతవాహన కాలంలో అనేక బౌద్ధ స్థావరాలు మనకు అభివృద్ధి చెందాయని చెప్పాల్సి ఉంటుంది. తంబాలపల్లి, పాషిగాం, మునులగుట్ట, మిర్జాపేట, రైట్, మనకి సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్, వరంగల్ జిల్లాలోని గీసుకొండ, సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి, తిరుమలగిరి, జనగామ జిల్లా వర్ధన్నకోట, నాగారం, అర్వపల్లి, గోవుల లాయపల్లి, రైట్, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి శాతవాహనుల చైత్యాలు, స్తూపాలు, విహారాలు ఉన్నటువంటి ప్రాంతంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బౌద్ధ శాసనాలు చూసినట్లయితే తెలంగాణలో ధూళికట్ట, కోటిలింగాల, నేలకొండపల్లి, పెదబంకూర్లలో శాతవాహనుల నాటి ప్రాకృత శాసనాలు అనేవి లభించాయి. రైట్, చిత్రలేఖనము అజంతాలోని గుహల్లో 9, 10 సంఖ్యల గల గుహల్లో వర్ణ చిత్రాలు శాతవాహన కాలం నాటివే. రైట్, 10వ గుహలో శ్వేత గజజాతక చిత్రము ఈ కాలం నాటిదే. 10వ గుహలో శ్వేత గజజాతకం అనేది ఈ కాలానికి చెందినదిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే బౌద్ధ మతంలో మహాయాన శాఖకు చెందినటువంటి జాతక కథల్లోని ఇతివృత్తాలన్నీ చిత్రాలుగా చేశారు. బుద్ధుడు, బోధిసత్వుల యొక్క చిత్రాలు ఇందులో ఉన్నాయి. బోధి వృక్షాన్ని పూజించడం, 15 మంది బృందనాట్యం చేయడం మొదలైన చిత్రాలు ఇందులో ఉన్నాయి. బేట్సా, పితల్కొర, జున్నార్లలోని గుహాలయాల్లో కూడా ఇటువంటి చిత్రాలు మనకు కనిపిస్తాయి. రైట్, ఆచార్య నాగార్జున గ్రంథాలు చూసినట్లయితే ప్రజ్ఞాపారామిత శాస్త్రము, సృహుల్లేఖ, శూన్య సప్తతి, రైట్, రసరత్నాకరం. భారతదేశ చరిత్రలో తొలిసారిగా రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ పైన పరిశోధన చేసింది ఆచార్య నాగార్జునుడు. రసరత్నాకరంలో రాయడం జరిగింది. ద్వాదశ నికయ శాస్త్రము, మాధ్యమిక కరిక, ఆరోగ్య మంజరి ఇవన్నీ కూడా ఆచార్య నాగార్జున యొక్క గ్రంథాలుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, మనకి లలితా విస్తారంలో అనేకమైన చాప్టర్లు ఇతనే రాశాడని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది. రైట్, ఆరోగ్య మంజరి, మాధ్యమిక కరిక, ప్రమాణ విభేదన శాస్త్రము, మాధ్యమిక శాస్త్రానికి ఆకుతోభయ పేరుతో వ్యాఖ్యానము రచించాడు ఆచార్య నాగార్జునుడు. ఇక ఆర్యదేవుడు చూసినట్లయితే ఇతడు ఆచార్య నాగార్జునుడి యొక్క శిష్యుడిగా చెప్పాలి. ఇతను చతుశతకము, అక్షర శతకము, శతశాస్త్రం అనేటువంటి గ్రంథాలు రాశాడు. అలాగే బుధస్వామి కథాశ్లోకానుగ్రహణం, ధనపాలుడు తిలకమంజరి, ఉద్యోతనుడు కువలాయల మాల అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. కువలాయ మాల అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. రైట్, ఇవి మనకు ముఖ్యమైనటువంటి గ్రంథాలు శాతవాహన కాలంలో వచ్చినవి.
ఇవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.